ఫలితాలన్నీ మీ ముందు వివరిస్తాను. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం సర్వే ఫలితాలన్నీ ఎన్డీఏ బీహార్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తోంది. మహాగఠబంధన్ చాలా దారుణంగా ఓడిపోతుందని చెప్తోంది. ఒక్కొక్క సర్వే ఫలితాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంతేకాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బిగ్ టీవీ ఒక సర్వేను నిర్వహించింది. మరికొన్ని నిమిషాల్లో ఆ సర్వే ఫలితాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆత్మసాక్షి ఎన్డీఏ 126 నుంచి 130 స్థానాల్లో విజయాన్ని సాధిస్తుంది, అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తుంది. మహాగఠబంధన్ మాత్రం కేవలం 106 నుంచి 110 స్థానాల్లో మాత్రమే పరిమితం అయిపోతుంది, అధికారానికి చాలా దూరంలోనే ఆగిపోతుంది అని ఆత్మసాక్షి చెప్తుంది. ఒకసారి మొత్తం అన్ని సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను నేను మీ ముందు ఉంచుతాను. అదిగో చూడండి ఒకసారి. ఆత్మసాక్షి ఎన్డీఏ 126 నుంచి 130, మహాగఠబంధన్ 106 నుంచి 110 స్థానాలు, ఇతరులు 6 నుంచి 16 స్థానాలకు పరిమితం అవుతారని చెప్తూ ఉంది. దాదాపు అన్ని సర్వే ఫలితాలు కూడా మహాగఠబంధన్ ఓడిపోతుంది అని, ఎన్డీఏ మరోసారి విజయాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి. ఎందుకు ముందు మనం చూసాం, మురళీకృష్ణ చెప్పిన దాన్ని కూడా నితీష్ కుమార్ పై నమ్మకం ఉందని. ఇదిగో పీపుల్స్ పల్స్ చెప్తోంది ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది. మహాగఠబంధన్ 100 నుంచి 108 స్థానాలకే పరిమితం అయిపోతుంది, మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంలో ఆగిపోతుంది అని ఈ సర్వే చెప్తుంది. జేవీసీ పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102 స్థానాల్లో మాత్రమే గెలుస్తుంది అని చెప్తోంది. మ్యాట్రిక్స్ ఎన్డీఏ 147 నుంచి 167 స్థానాల్లో గెలుస్తుంది, ఎంజీపీ 70 నుంచి 90 స్థానాల్లో మాత్రమే విజయకేతనాన్ని ఎగరవేస్తుందని చెప్తోంది. అలాగే దైనిక్ భాస్కర్ ఎన్డీఏ 145 నుంచి 160 స్థానాల్లో గెలుస్తుంది, అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. ఎంజీబీ మహాగఠబంధన్ 73 నుంచి 91 స్థానాల్లో మాత్రమే విజయకేతనాన్ని ఎగరవేస్తుంది అని చెబుతుంది. చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏ 130 నుంచి 138 స్థానాలు ఇస్తుంటే ఎంజీబీకి 100 నుంచి 108 స్థానాలు మాత్రమే ఇస్తున్నారు. పీమార్క్ ఎన్డీఏకు 142 నుంచి 162 స్థానాలు ఇస్తుంటే ఎంజీబీకి కేవలం 80 నుంచి 98 స్థానాలు మాత్రమే ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పీపుల్స్ పోల్ మీరు చూడొచ్చు. పోల్లో ఎన్డీఏ 148, ఎంజీబీకి 88 స్థానాల్లోనే. పోల్ ఫలితాల్లో కూడా మీరు ఇంట్రెస్టింగ్ ఫిగర్ మనకి వస్తుంది. ఓకే, ఇక జూబ్లీహిల్స్ ఫలితాలు మనం చూద్దాం. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి నేను మీకు వివరిస్తున్నాను. తెలుగు ప్రజలందరూ ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు. పోలింగ్ ముగిసింది, ఏ పార్టీ గెలవబోతుందని. అదిగో రేస్. కాంగ్రెస్ పార్టీ 46% ఓట్ షేర్తో ఈ స్థానాన్ని, జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తూ ఉంది. బీఆర్ఎస్ కేవలం 42.1 చోట మాత్రమే ఆగిపోతుందని స్మార్ట్ పోల్ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ 48, బీఆర్ఎస్ 42% ఓట్ షేర్ తీసుకుంటుందని ఈ సర్వే చెప్తూ ఉంటే, మరో సర్వే ఫలితాలు కూడా నేను మీకు చూపించబోతున్నాను. రేస్ కాంగ్రెస్ పార్టీకి 46, బీఆర్ఎస్కి 41% ఇస్తూ ఉంది. సో ఇది జూబ్లీహిల్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు. మరికొద్ది సేపట్లో బిగ్ టీవీ అంచనాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఒకసారి మనం డిస్కషన్కి వెళ్ళి స్మార్ట్ పోల్ కాంగ్రెస్కి 48, బీఆర్ఎస్కి 42.1% ఇస్తున్నాయి. అంటే దాదాపు అన్నీ కూడా 5 నుంచి 6% డిఫరెన్స్ని ఇస్తున్నాయి. కొన్ని 3% డిఫరెన్స్ కూడా ఇస్తున్నాయి. పబ్లిక్ పల్స్ కాంగ్రెస్కి 48.5, బీఆర్ఎస్కి 41.8%, సుమారు 7% పైగా ఇక్కడ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంటుంది, ఓట్ శాతం డిఫరెన్స్ ఉంటుంది అని ఈ సంస్థ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. పబ్లిక్ పల్స్ 48.5 కాంగ్రెస్కి ఇస్తే 41.8 బీఆర్ఎస్కి ఇస్తుంది. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోబోతోంది. జూబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోబోతోందని